హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యారెట్ బైట్స్. మీ ఇంట్లో క్యారెట్ బంగాళదుంప ఉంటే చాలండి, ఈజీగా చేసేయచ్చు. ఏమైనా తినాలి అనిపిస్తే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఇలా చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. తర్వాత 2 బంగాళదుంపల్ని ఇలా పైన తొక్క తీసేసి గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గ్రేట్ చేసుకున్న ఈ క్యారెట్ని వేసుకోవాలి. అలాగే బంగాళదుంపల్ని కూడా బాగా వాటర్ అంతా కూడా పిండేసి ఇందులో తీసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. బైండింగ్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 స్పూను వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా, పావు స్పూన్ పసుపు, చిటికెడు జీరా పౌడర్, కొంచెం చాట్ మసాలా పౌడర్, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదండి, ఎందుకంటే ఇందులో తేమ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఇది ఇంకా తడిగా ఉన్నట్లయితే కొద్దిగా శనగపిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. దీన్ని చేత్తో కొద్దిగా తీసుకొని ఇలా ఈ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. కట్లెట్ షేప్ అయినా లేదంటే గారెలాగైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను చేసే క్వాంటిటీకి మొత్తం 6 అయ్యాయండి. మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న ఈ క్యారెట్ బైట్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం హీట్లోనే ఉండాలి. లో ఉన్నట్లయితే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగని హై ఫ్లేమ్లో ఉన్నా కూడా ఈ బైట్స్ అనేవి బాగా ఉడకవండి. కాబట్టి మీడియం హీట్లోనే ఉంచుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కటి కలర్ వచ్చే వరకు కూడా చక్కగా వేపుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని టమాటా సాస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా భలే ఉందని ఫటాఫట్ తినేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.